మానేయమన్నారని కొంతమంది భక్తులు ఎలా తీసుకుంటారంటే, వాళ్ళు ఏదైనా పని మీద బయటికి వెళ్ళి వస్తారు, ఆరాధన అయిపోతూ ఉంటుంది. తన భార్య అంటే ఎవరి అన్నం ఉన్నాడంటే ఎవరిదో పాస్ గారు ఏమన్నారు, మొన్న అన్నారు ఆరాధన అయిపోయిన తర్వాత అసలు రావద్దని చెప్పారు. కాబట్టి రాకూడదు అంటే ఎగరొక్కడానికి ఇంకేక కారణం లేక తినేదంటే దోమకున్నాడంటే ఆవిడ కాదు. అలాగా మానేయడానికి ఏదో ఒక మాట పెట్టుకోవడం కాదు. కానీ నేను చెప్పేది, ఒకవేళ బయటికి వెళితే వేరే విషయం, ఇంటి దగ్గర నుండి కాలయాపన చేయకూడదు. 10 గంటలకి ప్రారంభించినప్పుడు 11ంటికైనా ఖచ్చితంగా దేవుడి మందిరానికి రావాలని చెప్తున్నాను. అలాగే దేవుడు మేమందరినీ సిద్ధపరచుగా. హల్లెలూయా. చాలా మంది వచ్చేసారు 10 గంటల కంటే 10:30 లోపైనా 11ంటికైనా వచ్చేసారు. వారిని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాము. ఈరోజు దేవుడి వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. పరిశుద్ధ లేఖనం తెచ్చి నేను అన్నయ్యానికి ముగిస్తాను. దానికన్నా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దూర ప్రాంతాలకు కూడా మందిరానికి వస్తున్నారు. వాళ్ళు మరలా వెళ్ళినప్పుడు ఆకలికి వెళ్తారు. చాలా దూర ప్రాంతాల నుండి వచ్చి ఇదేంటి అని అనుకోకూడదు. అన్ని బట్టి మనం 1 గంటకైనా ఖచ్చితంగా ముగించడానికి ప్రయత్నం చేస్తాము. మీరు సహకరించవలసింది మరొకసారి తెలియజేస్తాం. ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు, దగ్గరే కాబట్టి. మరి దూరం నుండి వస్తున్నారు, దగ్గర నుండి వస్తున్నారు అని కాదు కదా. కాబట్టి కొంతమంది ఇతర ఊరి నుండి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇక్కడతోనే ఆగిపోదు. దూర ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళని కూడా మనం దృష్టిలో పెట్టుకుని తొందరగానే ముగించడానికి ట్రై చేయాలి, ప్రయత్నం చేస్తాము. దేవుడు మనల్ని సిద్ధపరచుగా. పరిశుద్ధ లేఖనంలో నుండి 144వ కీర్తన భాగాన్ని ఒక మాటలో చదువుకుందాం. 144వ కీర్తన భాగం 2వ వచనాన్ని చదువుదాం. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోపరచువాడునై ఉన్నాడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తమలో చెప్తాను పుస్తకం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, ఈ యొక్క ఉదయకాల దినమతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. వెనగలుగా చెవులు గ్రహించి ఆత్మలను కరుగని మనస్సును అందరికీ దయచేయండి అయ్యా. మీ వాక్యం వెళ్ళగలుగుతాడనే వెలుగు కలిగిన వాగ్దానం ఇచ్చిన తండ్రి అయ్యా, మీరు మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు ప్రభువా. మీరు మాట్లాడమని ప్రాధాన్యపడుతున్నాం. మీరు మాట్లాడండి, మాతో మీరే ముచ్చటించండి అయ్యా. కావలసిన సంగతులంతటినీ మాకు తెలియజేయండి అయ్యా. వినిచున్న వాక్యాన్ని ప్రభువా మీరు కట్టి భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. దుష్టుడు ఎత్తుకుని పోకుండా మా హృదయంలో పడి ఫలించునుగాక. వాక్యమే సజీవమై బలము గలదై 2 అచ్చులు కలిగిన ఖడ్గమై ప్రభువా అందరిలో పనిచేయునుగాక ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం చేయండి అయ్యా. అనేక మంది జీవితాలను పరిశోధించినట్లుగా అయ్యా, వాక్యపు వెలుగులో నుండి వారి జీవితాలను వారు సరి చేసుకోవడానికి కృప చూపించండి అయ్యా. వినుచున్న వారందరూ మాట్లాడుతున్న నేను అయ్యా ప్రాణాత్మ దేహములు తొలగిపోతూ నీకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యాన్ని మీరు జరిగించి దీవించమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్య భాగాన్ని 144 కీర్తనలో చదువు 2వ వచనం. అక్కడ కొన్ని విశేషమైన మాటలు రాస్తాడు దావీదు గారు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోబరుచువాడునై ఉన్నాడు అనే మాటను చదువుకున్నా. దేవుని వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు దావీదు జీవితము వ్యక్తిగతంగా గత రాత్రి మీకు కొన్ని అనుభవాలు మీతో మాట్లాడారు. ఎంతమంది గుర్తున్నాయో, ఎంతమంది వచ్చారో మీకు తెలియాలి. రాత్రి ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని మీ దృష్టికి తీసుకుని వచ్చారు. ఏంటి ఆ సందేశం? ఎవరి మూల పురుషుడు దావీదని, దావీదు దేవులో మూల పురుషుడు కొన్ని విషయాలు మీతో చెప్పగా మీరు విన్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. శనివారం కూడా రండి, వాక్యం వినండి. ఎందుకు అక్కడక్కడ ఉండడం, టైం వేస్ట్ కాకపోతే దగ్గర ప్రార్థనకు రావచ్చు కదా.
అంటే చీకట్లో ఎలా రమ్మంటారు మాస్టర్ గారు అన్నారు. మరి ఇక్కడ రోడ్డు పక్కనే కదా, అంటే చక్కగా దేవుడి వాక్యాన్ని తెలుసుకోవచ్చు, ప్రార్థన చేయవచ్చు, పరిస్థితుల కోసం మనం దేవుని సన్నిధిలో ఎదగొచ్చు. అంటే ఆత్మీయత కలిగి ఉండడానికి శనివారం రాత్రి ఖచ్చితంగా ప్రార్థన ఉంటుంది. మీరందరూ రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే రాత్రి చెప్పిన విషయాన్ని మరొకసారి ప్రస్తావిస్తూ, దావీదు కీర్తన గ్రంథం కీర్తన భాగం అంతటి 150 అధ్యాయాలు ఉన్నాయి, 150 కీర్తనలు ఉన్నాయి. 150 కీర్తనలు కూడా అధ్యాయాలను పిలవకూడదు వాస్తవానికి. ఎందుకంటే అధ్యాయం వేరు, కీర్తన పాట వేరు. పాటను మనం అధ్యాయం అనము. కాబట్టి 150 కీర్తనలు కలిగిన ఈ కీర్తన గ్రంథంలో దావీదు ఎక్కువగా కీర్తనలు రాశాడు. కీర్తన అంటే ఏంటి? అందుకని పాటే కదా. పాటలు రాశాడట ఎవరు? భక్తుడైన దావీదు. దావీదు పాటలు రాసినప్పుడు దేవుని దృష్టిలో పెట్టుకొని తన జీవితాన్ని తాను ఏమైతే నేర్చుకున్నాడో, తన జీవితంలో ఏమైతే తెలుసుకున్నాడో వాటిని ఆలోచనగా చేసుకుని పాటలు రాసడం ప్రారంభించాడు. దావీదు కీర్తనని మనం చదువుతాం కానీ వాస్తవానికి దావీదు 150 కీర్తనలు వ్రాయలేదు. మరి ఎవరెవరు రాశారని ఆలోచన చేస్తే దీనిలో మోషే గారు రాశాడు, కోరహు కుమారులు రాశారు, సొలొమోను లాంటి భక్తులు రాశారు, ఇంకొంతమంది భక్తులు కూడా దేవుని వాక్యములో కీర్తన గ్రంథాన్ని రాశారు. అయితే ఎక్కువ కీర్తనలు రాశాడు కనుక ఈ కీర్తన గ్రంథానికి దావీదు కీర్తన అని పెట్టడం జరిగింది. దావీదు దేవుని స్తుతించే అనుభవం చాలా గొప్పది, దేవుని నామాన్ని ఘనపరిచే అనుభవం చాలా గొప్పది. అయితే దావీదు జీవితాన్ని ఈ 144 కీర్తన కూడా దావీదు మహారాజు గారి రాసుకుంటూ వచ్చాడు. అయితే ఇక్కడ వ్రాయబడి ఉన్న ప్రాముఖ్యమైన మాట 3వ లైన్ కనుక మనం చూస్తే, నేను ఆశ్రయించువాడునైనా నా కేడము, నేను ఆశ్రయించువాడు అనే మాటను చదువుకుంటా ఉన్నాం. ఎవరిని ఆశ్రయిస్తున్నాడంట దావీదు? దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడట. చెప్పండి, ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. 191వ దావీదు కీర్తనలో కూడా అక్కడ కూడా వ్రాయబడి ఉంటది. మొదటి చరణాన్ని 91వ కీర్తనలో, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు, నేను యెహోవాను గురించి చెప్పుదు. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చాటున నివసిస్తున్నాడంట దావీదు? దేవుని చాటున, మహోన్నతుని చాటున నివసిస్తున్నాడట. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనం దావీదు జీవితాన్ని కనుక ఒక్కసారి ఆలోచన చేస్తే, దావీదుని బట్టి దేవుడు చాలా సంతోషపడి దావీదుని దృష్టిలో పెట్టుకుని ఒక మాట ఎలాగా పలికాడు, ఇదిగో దావీదు నా హృదయానుసారుడు. ఏమన్నాడు చెప్పండి? దావీదు నా హృదయానుసారుడు, దావీదు నాకు ఇష్టడైన మనుషుని నేను కనుగొన్నాను అనే మాటని మనం చదువుకోవచ్చు. కాబట్టి దావీదు దేవునికి హృదయానుసారుడుగా, దావీదు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మారిపోవడానికి గల కారణంలో ఏకైక కారణం ఏంటంటే దేవుని అతడు ఆశ్రయంగా చేసుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆశ్రయంగా చేసుకున్నాడు, దేవుని ఆశ్రయంగా చేసుకున్నాడు. మహోన్నతుని చాటున నివసించడానికి ఇష్టపడ్డాడు, దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. చిన్నప్పటి నుండి దావీదు మహారాజుగా ఎదిగే క్రమములో దేవుని మీద ఆధారపడడం అతడు వ్యక్తిగతంగా నేర్చుకున్నాడు. ఈ రోజు దేవుని వాక్యం వింటున్న మనం కూడా దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మనుషులు నమ్ముకున్నట్టు కంటే ఎవరిని రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను నమ్ముకున్న వాళ్ళు ధన్యుడు అనే మాటను చదువుకోవచ్చు కదా. ఎవరి మీద ఆధారపడాలంట? మనుషుల వలన కాదు, రాజుల వలన కాదు. ఎవరి మీద ఆధారపడితే మనం వ్యక్తిగతంగా ఆలోచన చేస్తే రాజు వలన కాదు, కానీ దేవుని వలన మాత్రమే కలుగుతుందట. మీరు చదవండి కీర్తన భాగంలోనే 146వ దావీదు కీర్తన 3వ చరణాన్ని చదువుదాం. 146వ కీర్తన 3వ చరణాన్ని కూడా చదువుదాం. చూడండి, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకూడే. ఎవరు నమ్ముకోవద్దంటున్నాడు చెప్పండి? రాజుల చేతనైనను నరుల చేతనైన మనుషుల చేతను కూడా ఆ రక్షణ కలగదంట. ఎవరి చేతన రక్షణ కలుగుతుందంటే మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు చేతనే రక్షణ కలుగుతుంది.
ఈ నామము తప్ప వేరొక నామము రక్షణ అనేది లేదు. గనుక యెహోవాను ఎందుకు నమ్ముకోవాలి? యెహోవా మీద ఆధారపడడం ఎందుకు నేర్చుకోవాలి? యెహోవాను ఆశ్రయించడం ఎందుకు నేర్చుకోవాలి? ఆశ్రయించడం అనగా అర్థం ఏంటంటే పూర్తిగా ఆయన మీద ఆధారపడడం. ఆశ్రయించడం అంటే ఏంటి? పూర్తిగా ఆయన మీద ఆధారపడడం, ఆనుకోవడం. దేవుని మీద ఆనుకున్నవాడు, దేవుని మీద ఆధారపడిన వాడు మనుషుల వలనో, రాజుల వలనో, అనగా అధికారుల వలనో, ధనవంతుల వలనో వారి మీద ఆనుకోడట. ఎవరి మీద ఆనుకుంటాడో తెలుసా? దేవుని మీద మాత్రమే ఆనుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనం, రాజుల చేత రక్షణ కలగదు, అధికారుల చేత రక్షణ కలగదు, మనుషులు ఎవరి చేతను రక్షణ కలగదు, కానీ దేవుని చేతను మాత్రమే రక్షణ కలుగుతుంది. ఏమండి, ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీరు కూడా రక్షణ పొందారా? ఆ రక్షణ అనుభవాన్ని కాపాడుకున్నారా? ఆ రక్షణ అనుభవాన్ని మన జీవితంలో కొనసాగించుకునే వారుగానే ఉన్నామా? ఈ రోజున చాలా మంది అనుకుంటారు ఆ రక్షణ అంటే ఏంటండి అని అడిగే వారు కూడా కొంతమంది వీళ్ళు ఉండొచ్చు. రక్షణ అంటే ఏంటి? వాస్తవానికి నిత్య జీవానికి వారసులు అవడం కోసం, పున్నాము నరకము నుండి తప్పించబడి ప్రభు వలనే తప్ప వేరొకరి వలన సాధ్యము కానిది మన కొరకు ప్రాణం పెట్టి తాను మృత్యువును గెలిచి సజీవుడై లేచిన యేసయ్య వలన మనం మాత్రమే రక్షణ కలుగుతుంది. ఎందుకు రక్షణ అంటే ఏంటంటే, ఒక్క మాటలో చెప్పాలంటే నరకం నుండి తప్పించుకునేదే, నిత్య జీవానికి వారసులమైతే రక్షణ. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. రక్షణ అంటే ఏంటి? నరకం నుండి తప్పించుకోవడం, నిత్య జీవానికి వారసులు అవడం. ఏ రోజున రాజుల చేత రక్షణ కలగదట, అధికారుల చేత రక్షణ కలగదు, మనుషులు ఎవరి చేతన రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకూడని ఈ దావీదే చెప్తున్నాడు. చూడండి, ఈ రోజున మనుషుల మీద ఆధారపడే వాళ్ళు ఎంతమంది, అధికారుల మీద ఆధారపడే వాళ్ళు ఎంతమంది, దేవుని మీద ఆధారపడడం అనేసి, దేవుని మీద ఆనుకోవడం అనేసి లోక సంబంధమైన వ్యక్తుల మీద, మనుషుల మీద, అధికారుల మీద ఆధారపడి చాలా మంది మోసపోయిన వారు ఎంతో మంది మన సమాజంలో చూస్తూనే ఉంటూ ఉన్నాం. కనుక వారు నమ్ముకోనొద్దు అని చెప్తున్నాడు. దావీదు సింహాసనము సుస్థిరంగా స్థిరపరచబడింది. దావీదు సింహాసనాన్ని దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి పరిచి వారి జీవిత యొక్క కాలయాపన మాత్రమే కాకుండా తరతరముల వరకు దావీదు సింహాసనం దేవుడు స్థిరపరిచేశాడు. గల కారణం ఏంటంటే దావీదు పూర్తిగా దేవుని మీద మాత్రమే ఆధారపడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరి మీద ఆధారపడ్డాడండి? అధికారుల మీద, రాజుల మీద, మనుషుల మీద. ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. ఈ రోజు నువ్వు నేను ఎవరి మీద ఆధారపడుతున్నా? ఎవరన్నా మనకి బాగా పలుకుబడుంటే వాళ్ళ మీద ఆధారపడతాం. ఎవరైనా ఏదైనా ఇస్తారనుకుంటే వాళ్ళ మీద అనుకుంటాం. వాళ్ళని నమ్ముకున్నదు అని భక్తుడైన దావీదే చెప్తున్నాడు. మరొకసారి చదవండి ఆ మాట. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలవుతారు. ఏమైపోతారట? రాజులు మంటి పాలవుతారు, అధికారులు మంటి పాలైపోతారు. ఏమండి, మనుషులందరూ కూడా మంటి పాలైపోతారు. వారు నమ్ముకోవడం వల్ల ఉపయోగం ఏమి కూడా ఉండదని సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఒక రోజున ఒక దైవజనుడు కేరళ రాష్ట్రంలో ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నాడు. ఆయనకి ఆ కేరళలో మాట్లాడటం కూడా సరిగా రాదంట. వినండి జాగ్రత్త. కేరళలో మాట్లాడటం కూడా సరిగా రాదట. ఆయన ఏదైనా మాట్లాడాలంటే డే అంటాడట. అంటే ఆయనకి నచ్చుతూ మాట్లాడడం రాదు. అయితే ఆయన మాట్లాడుతూ ఇలా రమ్మని మాటకి డే అని పిలుస్తాడట. చెప్పే మాట నేను చెప్తున్నాను మొక్కగా. మళ్ళీ ఎవరైనా వెళ్ళిపోవడానికి చెప్పడానికి డే అని అంటాడు సైన్ చేస్తా. అంటే ఈ మాట తప్ప వేరొక మాట ఆయనకి రాదు. అయితే అలాంటి వ్యక్తి ఒక రోజున ఒక సభలకి ముఖ్య ప్రసంగికుడి కింద పిలువబడ్డాడు. ఏమండి, సభలకి ముఖ్య ప్రసంగికుడిగా ఒక రోజున పిలువబడ్డాడు. అదే కేరళ రాష్ట్రంలో. ఆయన పేరు చారి అనే ఒక దైవజనుడు, ఆచార్య అనే ఒక దైవజనుడు. అయితే ఆ దైవజనుడికి ట్రాన్స్లేషన్ ఏమండి ఒక వ్యక్తిని పెట్టుకున్నాడంట. ఆయనకు ఒక్కడ తప్ప ఇంకా భూమి మీద ఎప్పటికీ ఆ దైవజనుడి భాష అర్థం కాదట. అయితే ఆయన్ని ఆధారం చేసుకుని లేకపోతే ఆయన పెట్టుకుని ఆయన ఈ మాట్లాడుతూ ఉంటే ఆయన ట్రాన్స్లేషన్ చేస్తాడట.
ఏమండి ఎక్కడైనా తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంటది, ఇంగ్లీష్ టు హిందీ ట్రాన్స్లేషన్ ఉంటది, హిందీ టు అరబీ ట్రాన్స్లేషన్ ఉంటది, కానీ తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ ఎక్కడ ఉంటుందా? నేను తెలుగులో మాట్లాడుతున్నా, మరలా నా పక్కన నిలబడి తెలుగు ట్రాన్స్లేషన్ చేసేది అనుకుంటే ఎలా ఉంటది? బాగుంటుందా? తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ ఉండదు అసలు దేశంలో. అసలు ఏ ప్రపంచవ్యాప్తంగా ఏ లాంగ్వేజ్ మాట్లాడినా కానీ దానికి తగ్గట్టు లాంగ్వేజ్ తో సేమ్ అదే లాంగ్వేజ్ తో ట్రాన్స్లేషన్ మాత్రం ఉండదు. అయితే ఎంత గొప్ప విచిత్రమైన భాష చూడండి. ఆయన నేటే అని వాక్యం చెప్తున్నాడట. ఈయన ఎలా చెప్తామంటే ఈ పక్కన ఉన్న ఆయన ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు, ఆయనకు ఒకటి మాత్రమే అర్థమవుతుంది. ప్రియులారా దేవుని నమ్ముకోండి మొత్తం సువార్త ప్రకటించి వాక్యం ఆమేనని చెప్పి ప్రార్థన చేసి ఆయన ప్రార్థన ముగించి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తర్వాత వెళుతూ ఆ కన్వీనర్ గారికి సభను ఏర్పాటు చేసిన దైవజనుడితో డెడే అన్నాడట. ఇది ఏమర్థం కాక ఆ ట్రాన్స్లేషన్ చేసే వ్యక్తి వైపు చూస్తూ డెడే ఏంటి ఆ డెడే అని అడుగుతున్నాడు. ఆయన అన్నాడంట, ఏమి లేదు పాస్టర్ గారు, మరలా సాయంకాలం పూటం కూడా ఏర్పాటు చేయి, అందరికి భోజనాలని చెప్పు అని అన్నాడంట. ఆ రోజు వాక్యం మీద వారందరూ వేవేల మంది వచ్చేసారు. వాళ్ళకి భోజనం పెట్టడమే, భోజనాలు పెట్టకుండా కన్వీనర్ గారు మానేశారు. అయితే ఈ పాస్టర్ గారు వచ్చిన వారందరికి సాయంత్రం భోజనాలు అని చెప్పమంటే ఈయనకి ₹1,000 వస్తాడంటే, ₹1,00,000 కావాలి, ఎంతమంది భోజనం పెట్టాలంటే నా వల్ల ఎక్కడ అవుతుంది, నా చిన్న సంఘము చిన్న పరిచర్య నా వల్ల ఏమవుతుంది అని ఆయన డేటే అనే మాటకి ఎంత అర్థం ఉందా అని చూస్తున్నాడంట ఆ ట్రాన్స్లేషన్ చేసి పాస్టర్ గారు. ఆయన అన్నాడంట, సాయంత్రం అందరిని పిలిపించు అనంటే ఇక్కడ కూర్చున్న విశ్వాసులందరూ వాక్యమేని ఆ మాటలకి దేవునికి అట్రాక్ట్ అయ్యి దేవుని యొక్క అడుగుజాడులో నడవడానికి ఇష్టపడి ఇక్కడ ఉన్నవారు ఉండిపోయంట. ఇంట్లో ఉన్న వారందరికి ఫోన్ చేసి మేము ఎక్కడే ఉన్నాం, మీరు అందరూ బండి మీద వాహనాల మీద మీరు వచ్చేసేయండి అని చెప్పారంట. వచ్చిన వాళ్ళే వేల మంది అయితే ఇంకా వచ్చిన వాళ్ళందరూ చాలా మంది వచ్చేసి ఇంటికాడ ఉన్న వాళ్ళందరికి ఫోన్ చేసి ఫ్రెండ్స్ కి అందరికి ఫోన్ చేసి అందరూ వచ్చేస్తే ఇంచుమించుగా 1,50,000 మంది పైగా వచ్చేసారు. స్తోత్రం చెప్పండి దగ్గరగా. ఏమి వినడానికి వచ్చారు చెప్పండి? డేటే అనే మాట్లాడడానికి వచ్చారు. మన భాషలో చెప్పాలంటే డేటే అంటున్నాడంటే ఇంకేం అర్థం కావట్లే. ట్రాన్స్లేషన్ చేసే వ్యక్తికి మాత్రమే అర్థం అవుతుంది ఆ భాష. అయితే 1,00,000 మంది వచ్చేసారు దేవుని మాటలు వినడానికి, వాక్యం వినడానికి. అయితే ప్రార్థన ప్రారంభించబడిపోతే ఇక భోజనాలు సిద్ధపరచాలి. కన్వీనర్ గారు ఏమో మనలాంటి చిన్న సంఘము, చిన్న పాస్టర్ గారు అన్ని వేల మందికి 1,50,000 మంది భోజనం సిద్ధపరచడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. అయితే ఏం చేయాలో ఆయన వెంటనే లోపలికి వెళ్ళిపోయాడు పాస్టర్ గారు. అయ్యా నన్ను ఏం చేయమంటారయ్యా, ఆయన పిలవయ్యా. ఆ పాస్టర్ గారు చెప్పి వెళ్ళిపోయాడు కదా, ఆయన ఒకసారి ఆచార్య గారు బయటికి పిలవయ్యానంటే వెంటనే ఈయన ట్రాన్స్లేషన్ చేసే వ్యక్తి వెళ్ళి పాస్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారండి అని ఆయన భాషలో చెప్పాడంట. భాషలో చెప్తే బయటకు వచ్చి భోజనాలు కట్టమన్నాగా డెడ్డే అన్నాడంట. ఎవరు బాబు ఇదే భాష ఆయన అందరికి ఏంటి ఆయన అనేది అని అడిగితే ట్రాన్స్లేషన్ చేసే వ్యక్తి చెప్పాడంట, భోజనాలు కట్టమన్నాడు కానీ విశ్వాసం ఉంచు దేవుడు కార్యం చేస్తాడు అన్నాడు అని అన్నాడంట. మరలా బాబుకి వెళ్ళిపోయాడంట. ఊరు బాబు ఇంతమందికి భోజనాలు ఎక్కడ ఉంటాయో అని ఆలోచన చేస్తూ ఉంటే ఒకరు ఆ యొక్క సాయంకాలం అయిపోతా ఉంది. ఇక రైస్ కావాలి, కావలసిన పదార్థాలు కావాలి, అందరికి భోజనం పెట్టడానికి కావలసిన మెటీరియల్ అంతటిని కూడా సిద్ధపరచాలి. అయితే ఆ దారం బట్టి హైవే బట్టి ఒక వెహికల్ వెళ్తుందంట రోడ్డుతో. చాలా విస్తారమైన బియ్యపు సంచులు దానిలో ఉన్నాయి, బియ్యపు కట్టలు ఉంటే ఆ విస్తారమైన రోడ్డుతో వెళ్ళే లారీ ఎగ్జాక్ట్ గా సభా ప్రాంగణానికి ముందే ఆగిపోయిందట. ఎందుకు ఆగిపోయిందో స్టాప్ చేశాడు డ్రైవర్, వెళ్ళి స్టార్ట్ అవ్వట్లేదు. 2 సార్లు స్టాప్ చేశాడు, స్టార్ట్ అవ్వట్లేదు. 4 సార్లు స్టాప్ చేశాడు, స్టార్ట్ అవ్వట్లేదు. ఇంక సిరాకు వచ్చి వెంటనే ఆ ప్రభుత్వ వాహనములు లేకపోతే లోడ్స్ వేసుకుని గూడ్స్ వ్యాన్లు వెళ్తాయి కదా, బియ్యం సంచులన్నీ కూడా మన కోటలకు వస్తాయి కదండి. అలాగా లోడ్స్ ఎక్కడో తీసుకుని వెళ్తున్నారు వాడు. అయితే ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు కాలిపోయింది, ప్రారంభించడానికి అవ్వట్లేదు. అయితే అధికారులు ఫోన్ చేసే డ్రైవర్ గారు, అయ్యా మా వల్ల అవ్వట్లేదు, వేరే వ్యాన్ లోనికి లేకపోతే వేరే దానిలోనికి షిఫ్ట్ చేయాలి అంతా కూడా, లోడ్ అంతా కూడా అని అనగానే ఈ పాస్టర్ గారు గదిలో ఉన్న ఆయన లోపల నుండి బయటకు వచ్చి ఒక మాట చెప్పాడట. ఆ లారీ డ్రైవర్ గారు అయ్యి చూసుకుంటా ఉంటే దగ్గరికి వచ్చి డెడ్డే అని చెప్పాడంట.
ఏంటి అన్నాడంటే, నువ్వు చెప్పవయ్యా అంటే పక్కన ఆయనకి అర్థమయ్యి ఆయన అన్నాడంట, ఏమి లేదండి మీ యొక్క బియ్యపు సంచులు అన్నట్ట ఒక 50 సంచులు అక్కడ పెట్టి మర్యాదగా ప్రార్థన చేసుకుని వెళ్ళమన్నాడు మాస్టర్ గారు అన్నారు. ఏంటి 50 సంచులు పెట్టాలా? ఎందుకు పెట్టాలి? మేము అసలు పెట్టను కాక పెట్టను అని చెప్పి ఆయన నేను స్టాప్ చేసుకోకపోతే మరలా వేరొక వాహనాన్ని రప్పించుకుని ఉంటాను, అంతేగాని నేను అవ్వకపోతే అవ్వదు గాక అవ్వదు, నేను ఏదో ఒక రకంగా కష్టపడతాను కానీ ఇలాగ మాత్రం చర్చిలో పెట్టాలా? ఆయనకి అన్ని తెలియడేమో నోటుకు వచ్చినట్టుగా అలా పేరేసాడంటే ఇష్టానుసారంగా మాట్లాడట. ఒరే తినడానికి వేషం వేసుకొని పాస్టర్లని మీరు ఇలా చెప్పుకుని కవులు చెప్పి బ్రతికేస్తున్నారా? అలాగా ఇలాగా మాట్లాడేసి ఆయన చెడబడ తిట్టేసి డ్రైవర్ గారు మరలా స్టార్ట్ చేసుకున్నాడట. ఈయన లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకుని మరలా బయటకు వచ్చి మరలా అన్నాడట, డే 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 అన్నాడట. ఈయన ఏమాత్రం కాకుండా ఎలా చూస్తున్నాడు? ఆయన చూద్దామంటే లారీ డ్రైవర్ గారు ఎవయ్యా ఆయన ఏం చెప్పాడయ్యా అనంటే ఆయన వచ్చాడట, ఇదిగో మర్యాదగా పెడితే నీకు మాత్రం దేవుడు వెంటనే లారీ స్టార్ట్ చేపిస్తాడట, లేకపోతే నీ లారీ కదలదట. ఇంకొక విషయం చెప్పాడు ఆయన, ఏంటో చెప్పినా, ఇదిగో 50 సంచులు పెట్టడం వల్ల కొంత ఏమంటే నువ్వు లాస్ అవుతావేమో, కానీ లారీ ఆగిపోతే ఈ లారీ రిపేర్ చేయించడానికి ఒక 50,000 రూపాయలు ఖర్చు అవుతుందట. మరలా ఆ లోడ్ అంతా షిఫ్ట్ చేయడానికి 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుందట. ఇదంతా షిఫ్ట్ చేసి మొత్తం తీసుకెళ్ళడానికి 2,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మర్యాదగా 50 బస్తాలు చర్చిలో పెట్టేసి ప్రార్థన చేసుకుని మర్యాదగా వెళ్ళిపో అని అన్నాడంట. ఏంటి మీరు అలా తినడానికి ఎలా చెప్తున్నారని అంటే పక్కన ఎవరు ఉంటారు కదా, క్లీనర్ గారు అన్నాడంట, అయ్యా లారీ డ్రైవర్ గారు పోతే పోనీలేండి 50 సంచులు ఆ మందిరం ఆడేసి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం అని అంటే 50 సంచులు పెట్టాలా మనం చెప్పుకోవట్లేదా? సరే మొత్తానికి 50 సంచులు దింపడరా. దింపిన తర్వాత ఆ లారీ స్టార్ట్ అవుతుందో లేదో నేనే చూస్తాను. లారీ కనుక స్టార్ట్ అయితే మర్యాదగా బాగానే ఉంటది, లేకపోతే ఫాస్ట్ గా ఉంటుంది ఈ రోజు అని చెప్పి 50 సంచులు దింపించాడట. దింపించి లోపల పెట్టించాడు. లోపల పెట్టించి ఇంకెవరిని ఎక్కడ ఉండలేదు లారీ, ఈ డ్రైవర్ గారే లోపలికి వెళ్ళి లారీ స్టార్ట్ చేశాడంట. అన్ని సార్లు కొడితే సర్పం అనేది ఒక్క దెబ్బకి సరిపోయిందట. ఒక్కసారి స్టార్ట్ అవ్వగానే ఆయన వెంటనే మందిరంలోకి వచ్చి పాస్టర్ గారిని ఆయన పిలవయ్యారంటే ఆయన లోపల వచ్చి డేడే అర్థమైందా నీకు అని చెప్పాడంట. ఆయన భాషలో అర్థమైందా దేవుడు ఉన్నాడు నిశ్చయముగా చెప్తే, అయ్యా నిజంగా నీ పాదాలకు ఒక నమస్కారం, ఎందుకు ఆగిపోయిందో అని అనుకున్నాను కానీ వాస్తవానికి ఇది దేవుని పనికి కావాలనే దేవుడు ముందుగానే దీనిని ఇక్కడ సిద్ధపరిచాడని నాకు అర్థమైంది. నేను కూడా ప్రభుని అనుకుంటాను, ప్రభుని తెలుసుకుంటాను, నాకు కూడా పరమ రక్షకుడు కావాలి అని ప్రభుని తెలుసుకొని బాప్తీసం పొంది ఆ రాత్రి కోటం చూసుకుని వెళ్ళాడంట లారీ డ్రైవర్. స్తోత్రం ఈరోజు మనుషుల మీద ఆధారపడటం వల్ల ఉపయోగం ఏమి లేదు, రాజుల మీద అధికారుల మీద ఆధారపడటం వల్ల ఉపయోగం లేదు. దేవుని మీద ఆధారపడిన వాడు ఎప్పటికీ కూడా మోసపోడు, నశించిపోడు. దేవుని మీద ఆధారపడిన దావీదు చెప్తున్నాడు, దేవుని మీద ఆధారపడిన ఆ దైవజనుడు కేరళ రాష్ట్రంలో ఎప్పటికీ బ్రతికే ఉన్నాడంట. దైవజనుడు, ఆ దైవజనుడు ద్వారా నేను చెప్తున్నాను, నిజంగా దేవుని మీద ఆధారపడిన వారు ఎప్పటికీ కూడా మోసపోయినట్లుగా చరిత్రలో లేదు, ఉండబోదు కూడా. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మరొక సంగతి చెప్తాను, ఆ పాస్టర్ గారు పాలయాన్ని ఇచ్చానే దైవజనుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు గదిలో. ప్రార్థన చేస్తూ ఉంటే ఆ రోజున ఆ పిఏ గారు వచ్చి, అవండి మన హాస్టల్ పిల్లలందరికీ భోజనం పెట్టాలి, వాళ్ళందరికీ భోజనం పెట్టాలంటే ఎప్పటికెప్పుడు సర్వీలు చేయాలి, భోజనాన్ని సిద్ధపరచవలసిన సామాగ్రి మన దగ్గర ఏమీ లేదు, అంతా అయిపోయింది పాస్టర్ గారు అని చెప్తే నేను లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తానా కానీ లోపలికి వెళ్ళి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసి బయటకు వచ్చి దేవుడు ఏలియాకి కాకుల ద్వారా ఆహారాన్ని రప్పించాడు కదా, మనకు కూడా చేస్తాడంట ఆయన కార్యాన్ని. దేవుడు కార్యం చేస్తాడంట, నువ్వు అలాగో మౌనంగా ఓరకునే ఉండాలంటే సరేనయ్యా ఏం చేస్తాడో చూద్దాం అన్నట్లుగా అలా ఉండాలంట. ఈ లోపు మనకి ఫ్లోరింగ్ వేసిన తర్వాత చిన్న రంధ్రం లాంటిది వాటర్ అన్నానికి కడతారు కదా, సింక్ లాంటిది చిన్నది, ఆ సింక్ లో నుండి ఒక పేపర్ ని ఇలాగా ఏంటంటే ఒక ఎలక లాగుతూ ఉంటే వెంటనే ఈ అసిస్టెంట్ పాస్టర్ గారు ఆ దృష్టి దాని వైపు వెళ్ళింది, ఏదో ఎలక ఏదో కన్నంలో నుండి లాగుతున్నట్టు సింక్ లో నుండి, వాస్తవానికి చూద్దాం ఏంటో
అని దగ్గరికి వెళ్ళి దాన్ని చూస్తే ఎప్పుడో 1,50,000 రూపాయలు ఎవరో చెక్ రాసిస్తే వీళ్ళు చూసుకోకుండా పాడేశారట. పాడేస్తే అది అలాగే వెళుతూ తుడి చేసినప్పుడు వెళ్ళిపోయి ఆ సింక్ లోనికి వెళ్ళిపోయి ఆ సింక్ లో లోపలికి వెళ్ళిపోతే ఎలక బయటికి లాగుతుందంట. అప్పుడే ఎలక బయటికి లాగితే అప్పుడు వెంటనే పాస్టర్ గారు 1,50,000 రూపాయలు ఇదిగోనండి డబ్బులు అని చెప్తే ఎలా వచ్చింది రానంటే ఎలక దేవుడు పంపించాడండి అన్నాడంట. స్తోత్రం చెప్పండి. ఎలకను ఎవరు పంపించారు? దేవుడే పంపించాడండి. నిజంగాను సింక్ లో ఉందనుకుంటే ఎప్పుడో పాడేసేసా మనకి అసలు తెలియదు విషయం. ఆ లోపల ఉన్నదాన్ని ఎలకేదో పేపర్ కొట్టేస్తుందని నేను చూస్తే ఆ పేపర్ ఏంటో కాదు, ఒక వ్యక్తి 1,50,000 రూపాయలు చెక్ రాసి ఇచ్చాడు. అయ్యా నేను మార్చుకుని వస్తానండి మరి పిల్లలందరికీ భోజనం పెట్టేద్దామని అంటే అప్పుడు అన్నారంటే మాస్టర్ గారు, రే అక్కడ దేవుడే కాకులతోనే ఆహారాన్ని సిద్ధపరచడం కాదు, ఎలకలతో కూడా ఆహారాన్ని సిద్ధపరచడం. చెప్పలు కొడతారు ఒకసారి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎలక మొత్తానికి పాడు చేస్తుంది కానీ ఎవరిని బాగు చేసినట్టుగా చరిత్రలో ఉండదు. కానీ దేవుడు కార్యం చేయడం మొదలు పెడితే ఎలాగైనా చేస్తాడు. దేవుని మీద ఆధారపడితే దేవుడు ఎలాగైనా తప్పక మన జీవితాన్ని తృప్తిపరుస్తాడు అని చెప్పడానికి నేను చాలా సంతోషపడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం రాజుల మీద అనగా అధికారుల మీద ఆధారపడవలసిన పని లేదు. మనుషుల మీద ఎవరి మీద ఆధారపడవలసిన పని లేదు. దేవుని మీద ఆధారపడిన వాడు ఎప్పటికీ చెడిపోడు. జీవితంలో చెడిపోయే అవకాశం ఉండదు. దేవుడు అందరినీ బాగు చేస్తాడు, రక్షణిస్తాడని మాత్రము మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ మాటగా చూడండి, కీర్తన గ్రంథం 9వ కీర్తన 10వ చరణాన్ని చదువుదాం. 9వ కీర్తన 10వ చరణాన్ని చదువుదాము. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఎవరిని విడిచిపెట్టడంటే దేవుడు నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడవు కావు, కావున వారందరూ ఏం చేస్తారంట? నీ నామం ఎరిగిన వారందరూ నిన్ను నమ్ముకుంటారు. దేవుని మీద ఆధారపడిన వాడు, దేవుని వాక్యాన్ని మనం చూస్తే దేవుని మీద పూర్తిగా ఆధారపడితేనంట దేవుడు వారిని ఎంత మాత్రము విడిచిపెట్టడు. ఏం చేయడు దేవుడు? విడిచిపెట్టడండి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నా దుడ్డికారి నా దండము నన్ను ఆదరించు అనే మాటలు మనం దావీదు కీర్తన గ్రంథంలో చదువుతాం. ఎందుకనంటే శత్రువుల చేతిలో నుండి, భయంకరమైన పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా కాపాడుతాడని మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనుషులు విడిచిపెట్టొచ్చేమో కానీ దేవుని మీద ఆధారపడిన వారిని దేవుడు విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడు. ఈ పూట దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి వాగ్దానాన్ని ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక ముసల మా అమ్మ ఒక రోజున పడవలో ప్రయాణం చేస్తూ ఉందట. ఒక వాడలో ప్రయాణం చేస్తూ ఉంటే భయంకరమైన గాలి తుఫాను ఆ వాడ మీద వచ్చి పడుతూ ఉంది. వాడ యజమానుడు అందరూ కూడా చెప్పారంటే ఈ సముద్రంలో మనము చచ్చిపోతాం, ఇక బ్రతకలే గనుక ఇదిగమ్మా అందరూ ప్రార్థన చేసుకోండి, మీ ఇష్టానుసారంగా ఏదైతే ఆ దేవుడికి మొక్కుకోండి చేయండి అని అంటే అందరూ కూడా ఎవరి దేవుడికి వారు మొక్కుకున్నారట. కాబట్టి ప్రయాణం చేసినప్పుడు రకరకాల మనుషులు ఉంటారు కదా. ఒకరు అలాను పూజించే వాళ్ళు ఉంటారు, ఇంకొకరు రకరకాల మతాలకు సంబంధించిన వారు ఉంటారు. వాళ్ళు ఎవరి దేవుడికి వాళ్ళు మొక్కుకుంటున్నారు ఆ యొక్క వాడలో ఉన్నవాడు. అయితే ఆ పడవలో ఉన్న వాళ్ళందరూ మొక్కుకుంటూ ఉంటే ఒక ముసలావిడ మాత్రము ఒక పక్కన అలాగే మూలన ఆ ఒక చెంగు అంటారు కదా, అప్పుడు చెంగు అలా వేసుకుని చక్కగా ఒక మూలన నిద్రపోతా ఉందట. నిద్రపోతా ఉంటే వెంటనే వాడే యజమానుడు చూశాడు, ఏమో ఎందుకు నిద్రపోతున్నావు, అసలు నీకు భయం లేదా? అందరూ చచ్చిపోతారు, నువ్వు కూడా చచ్చిపోతావు కదా, ఎందుకు అలాగా నిద్రపోతున్నావు, నీకు భయం లేదా అని అంటే వెంటనే అన్నదంట లేచి, అయ్యా నాకు భయం లేదయ్యా. ఎందుకు భయం లేదు? చావంటే భయం లేదా? ఎందుకు అందరూ చచ్చిపోతున్నారు అన్న సంగతి నీకు అర్థమైందా, తెలిసిందా అని అంటే తెలుసయ్యా, నాకు అందరూ చచ్చిపోయినా మాత్రం నాకు చావంటే భయం లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నేను ఈ వాడలో ప్రయాణం చేస్తూ వెళ్తూ నా పెద్ద కుమార్తె దగ్గరికి నేను వెళ్తున్నాను. నా పెద్ద కుమార్తె పలానా ప్రాంతంలో ఉంది, నా పెద్ద కుమార్తెను చూడడానికి వెళ్తున్నాను. ఈ ఒకవేళ వాటిలో నుండి బ్రతికి బట్టబట్టకుండా బయటికి వెళ్ళకుండా నేను ఉంటే నా చిన్న కుమార్తె చనిపోయి పరలోకంలో ఉంది, బ్రతికి
బ్రతికితే నా పెద్ద కుమార్తెను చూస్తాను, చనిపోతే నా చిన్న కూతురిని నేను పరలోకంలో కలుసుకుంటాను, నాకేంటయ్యా భయం అన్నదట. స్తోత్రం చెప్పండి బిడ్డగా. హల్లెలూయా. ఏమండి వచ్చినా చెప్పండి, బ్రతికినా ఒకటే, లెక్కలేదు అసలు. ఒక ఆయన ఉన్నాడంటే ఈ సంవత్సరం 7 భయంకరమైన వరదలు భూకంపాలు రాబోతున్నాయి అంటే పర్వాలేదు అని చెప్పాడంట. 7 వచ్చినా భయం లేదంటారు, నీకు 14 వస్తాయి అంట అన్నాడు. 14 కదా 24 రానే, ఏ భయం లేదు అని చెప్పాడంట. ఎందుకు భయం లేదు నీకు అని అంటే, ఒక్కదానికి చచ్చిపోతాను, 7 వస్తే ఏంటి 24 వస్తే ఏంటి అన్నాడు. ఏమంటే తెగించినోడికి ఏంటి భయం? దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. అవునా కదా? పూర్తిగా తెగించేసాం, దేవుని మీద ఆధారపడిపోయాం. మరి తెగించొద్దు, తెగించండి అంతే. ఏమంటే అంటారా, దేవుని సన్నిధానంలో తెగించి మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డాం, దేవుడు మనం విడిచిపెడతాడనంటే దేవుడు విడిచిపెట్టడు. నోవాహు జీవితాన్ని మనం చూస్తే దేవుడు నోవాహును విడిచిపెట్టలేదు. ఏమంటే యోనాను చూస్తే యోనాను కూడా దేవుడు విడిచిపెట్టలేదు. సముద్రంలో కూడా దేవుడు మనకు తోడై ఉంటాడని వాగ్దానం అనుకుంటే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనుషులందరూ విడిచిపెట్టారని బాధపడుతున్నావేమో, కానీ నా దేవుడు నేను విడిచిపెట్టడని వాక్యాన్ని గుర్తు చేసుకో. మనం ఆరాధిస్తున్న దేవుడు నేను విడిచిపెట్టలేదు రా తల్లి. మన దేవుడు నిత్యముగా మనకు తోడై నాడక సంగతి మనం జ్ఞాపకించుకోవాలి. 3వ మాటగా చూద్దాం. రాజుల 2వ గ్రంథం చూడండి. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 19వ వచన భాగాన్ని చదువుతాం. రాజుల 2వ గ్రంథం 18 చదువు. నీవు ఇలాగూ చెప్పవలెను, నీవు నమ్ముకుని ఈ ఆశ్రయాస్పదము ఏపాటి ప్రయోజనకారి యుద్ధ విషయములో నీ యోచనము నీ బలమును వట్టి మాటలే. ఎవరి నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు, నలిగిన రేళ్ళు వంటి ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు కదా. ఒకడు దాని మీద ఆనుకుని కదా, అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. చాలా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హిజ్కియా కాలం అది. హిజ్కియా కాలంలో ఒక రాజు గారు ఆయన దగ్గరికి వచ్చాడు. ఏంట్రా నీ బలం అని అంటే, ఆయన అంటున్నాడంట, ఇదిగో మనిషి ఒక ఆయన ఉన్నాడు, ఆ రాజుగారు నాకు బలము. ఆ రాజుగారి వల్లని నేను చాలా మట్టుకు ఎంతకాలము శత్రువులు ఎదిరించుకుంటూ వచ్చాను. రాజుగారే నాకు ఆశ్రయాస్పదము, నాకు రాజుగారే ఉండాలి, రాజుగారితోనే నేను ఉండాలి అని కొన్ని మాటలు పలుకుతున్నాడట. అప్పుడు హిజ్కియా ప్రవక్త హిజ్కియా గారు, అప్పుడున్న దైవజనులు కొంతమంది మాట్లాడుతున్నారు, అయ్యా నీకు ఎవరు ప్రయోజనకారి, ఎవరు నీకు ఆశ్రయస్పదము, ఏ పార్టీ ప్రయోజనకారి? నలిగిన రెల్లు వంటి ఈ యొక్క ఐగుప్తిని నువ్వు ఆశ్రయస్పదంగా చేసుకున్నావా? ఎవరి మీద ఆధారపడ్డావు? మనుషుల మీద ఆధారపడ్డావా అని మాట్లాడుతూ చాలా అద్భుతమైన విషయాలు అక్కడ మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, శత్రువుని జయించడానికి ఒక రాజు మీద ఒక వ్యక్తి ఆధారపడ్డాడు. శత్రువుని జయించడానికి ఒక వ్యక్తి ఒక రాజుగారి మీద ఆధారపడ్డాడు. మనం ఎవరి మీద ఆధారపడాలో తెలుసా? మన శత్రువులు భూలోక సంబంధమైన వారు మాత్రమే కాదు, పరమ సంబంధమైన అనగా దేవదూతల ఆ యొక్క లోకంలో సంచరిస్తున్న వారు, దురాత్మల సమూహము, వారందరినీ మనం ఎదిరించాలి. ఆ శత్రువుని ఎదిరించడానికి మనకి ఏం కావాలి? బలము కావాలి. ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. ఎవరి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాటి నీ యొద్ద నుండి పారిపోవననే మాటను చదువుకుంటాం. ఎవరిని ఎదిరించాలంటే అపవాదిని ఎదిరించాలి. అపవాది నా దగ్గరికి రా, అపవాది నా దగ్గరికి రా అని కొంతమంది క్యాకేసి మరి తగిలించుకుంటారు. అపవాది సౌలు లాంటి ఉంటారు కొంతమంది. ఏమంటే ఏంటంట, యెహోవా చేత దురాత్మ ఒకటి ఆయన దగ్గరికి ప్రేరేపింపగా దురాత్మ ఆయన దగ్గరికి వచ్చేసిందట. కాబట్టి దురాత్మ సౌలుని బట్టి పీడిస్తూ ఉంది, చాలా బాధ పెడతా ఉంది. కనుక ఆ దురాత్మ వచ్చినప్పుడు అలా దావీదు గారు వచ్చి వాయిద్యాలు వాయించి దురాత్మను వెళ్ళగొడతా ఉన్నాడు. దావీదా, నీకు వాయిద్యాలు వాయిస్తూ దేవుని స్తుతిస్తున్నావు, నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావనంటే నేను దేవుని మీద ఆధారపడ్డాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి
మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. సౌలా, నీవు అధికారం దేవుడు ఇచ్చాడు కదా, దేవుడు సకల యొక్క ఆశీర్వాదం ఇచ్చాడు కదా, ఇదిగో గాడిదలు వేపుకునే స్థితి నుండి దేవుడు ఇంతకాలము నేను హెచ్చించాడు కదా, సౌలా నీకు అధికారం ఇచ్చిన దేవుని మీద నువ్వు ఆధారపడలేదు అనంటే సౌలు అంటాడు, నేను దేవుని మీద ఆధారపడనే. అందుకని రాజ్యం నాదని మాట్లాడతాడు. ఇదంతా కూడా మనుషులందరూ నావారు అంటాడు. ఏమండి, ఆ గొలియాతుని చెప్పండి, రాజ్యంలో సగ భాగాన్ని ఇచ్చేస్తానంటాడు, నా యొక్క కూతురుతో వివాహం చేసేస్తానని చెప్తాడు. రాజ్యం ఎవరిది? ఎవరికి అప్పగించాడు? దేవునిది కదా, అవునా కదా? రాజ్యం ఎవరిదండి? ఇశ్రాయేలు రాజ్యం దేవునిది. దేవుడు ఏం చేశాడు? సౌలును మొట్టమొదటిగా రాజుగా చేశాడు. కానీ సౌలు దేవుణ్ణి ఆధారం చేసుకోలేదు. ఈ రోజున దేవుడు కొన్ని వరాలు మీకు ఇస్తాడు, కొన్ని అవకాశాలు మీకు ఇస్తాడు, కొన్ని అద్భుతాలు చేసే శక్తి మీకు ఇస్తాడు. అయితే మీరు వాటిని బట్టి పొంగిపోకూడదు. మనం ఆధారం ఉన్నవాడు దేవుడని ఆయన్ని బట్టి మనం విశ్వసించాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకి ఎన్ని వరాలున్నా, ప్రార్థించే తలంతులున్నా, వాయిద్యాలు వాయించే తలంతులున్నా, ఏది చేయగలిగిన అనుభవం అనుకున్నా, వాటిని బట్టి మనం ఆధారపడకూడదు. దేవుణ్ణి బట్టి మనం ఆశ్రయాస్పదంగా చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. ఏమన్నా ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటుందే, మీరు నా వైపు చూస్తూ వాక్యం వినండి. శత్రువును జయించుటకు మనకి దేవుడు మనకి ఆధారమై ఉండాలి. ఎవరు జయించడానికి? శత్రువును జయించడానికి, అపవాదుని ఎదిరించడానికి, లేదా శత్రువులను ఎదిరించుటకు మనకి ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడడం మనం అలవాటుగా చేసుకోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 చదువుతారు. ఒక మాట చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 4వ అధ్యాయం 6. దేనిని గురించి చింతింపకుడి, కానీ ప్రతి విషయమును ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా ఈ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చాలండి. దేనిని గురించి మీరు చింతింపకుడు, గాని ప్రతి విషయమందు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించాలి. ఎవడన్నా శత్రువు మన ఇంటి పక్కన శత్రువుగా మారిపోతే అని పెట్టు బాధపడిపోతూ ఉంటాం. నాకు మనశాంతం ఉండట్లేదండి ఇంట్లోనూ. ఏంటి? ఎవరిని బట్టి? మన ఇంటి పక్కన బట్టి. కొంతమందిని చూడండి, పరిస్థితులన్నీ ఉండేసుకుని, అమ్మో నా జీవితం ఏమైపోతాయో, నా జీవితం ఇంకా ఫలింపులోనికి రాదేమో, నా జీవితం ఎలాగైపోద్ది, అలాగైపోద్ది, ఆడే అలాగైపోయాడు, ఈడు ఎలా అయిపోయాడు. కరోనాలో కూడా అలాంటి వారు కొంతమంది చనిపోయారు. ఆడు కరోనా వచ్చిందంటే ఈడు కూడా వచ్చినట్టు ఫీల్ అయిపోయి ఈడు హార్ట్ అటాక్ వచ్చేసింది ముందు. ఎవరి కొంతమంది జీవితాల్లో ఇలాగే, ఎవరి పరిస్థితులను బట్టి, లేకపోతే పక్కన ఉన్న వారిని బట్టి, తోటి విశ్వాసాన్ని బట్టి, వాళ్ళు చూసి వీళ్ళు చూసి వారి మీద వీళ్ళ మీద ఆధారపడి కొంతమంది చెడిపోయిన వారు, పడిపోయిన వారు ఉన్నారు. దేవుని వాక్యం అంటుంది, దేనిని గురించి మీరు చింతింపకూడదు, కానీ ప్రతి విషయమునందు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించండి, ప్రార్థనలు చేయండి, దేవుని ఆరాధించండి. ఇట్టి విజ్ఞాపన ప్రార్థనలు దేవునికి ప్రియముగా మారిపోతాయి. అప్పుడు సకల ఆ ప్రార్థనలకు కర్తయ్యకు దేవుడు మీకు సమస్త సమాధానం ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని మాటలు చదువుకున్నాం. దేవుని మీద ఆధారపడిన వాడు ఎప్పటికీ చింతించడం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కలవరపడినే కొండల వైపునా కన్ను వేసునా, కలవరపడినే కొండల వైపునా కన్ను వేసునా, కన్నులేసి నాకములేసి కొలువతోనేను మిగిలిననా, కొలువతోనేను కుమిలిననా, నీవు నాకుండగా, నీవే నాకుండగా. అందరూ పాడుతూ నీవు నాకుండగా, నీవే నాకుండగా, నీవే
కలవరపడినే కొండల వైపురా కన్నులేదురా కొండల వైపు నా కనులేసి కోరువకు నేను తుమిరెనా కోరువకు నేను తుమిరెనా. హల్లెలూయా. ఇక్కడ దైవజనులు ప్రియులు కాబట్టి యేసయ్య గారు రాస్తే ఏమని చెప్తున్నారు చూడండి, నీవు నాకు ఉండగా నీవే నా అండగా. ఏంటంట? నీవు నాకు ఉండగా నీవే అండగా. ఏంటయ్యా? సకల ఆశీర్వాదములకు కర్తయ్యకు దేవుడు అని విశ్వసించాడు కాబట్టి క్యాన్సర్ రాగా నుండి దేవుడు స్వస్థపరిచి అద్భుతమైన తలాంతులు ఇచ్చి వాడుకున్నాడు. ఆయన ఆరో తరగతి మాత్రమే చదువుతూ 6 భాషలు మాట్లాడే కృపావరాలు ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరి మీద ఆధారపడితే? దేవుని మీద ఆధారపడి, మనుషుల మీద ఆధారపడి, రాజుల మీద ఆధారపడి. ఇప్పుడు మన రాజుల గ్రంథంలో చూసినట్టుగా నేను మనుషులు ఆధార పెట్టుకున్నాను, రాజు నా కూడా ఉన్నాడు, వాడున్నాడు, వీడున్నాడు అని అంటే ఎవరో కూడా మాయమైపోతాడు. ఏమండి? ఒక రోజున ఒక యవనస్తుడు వాళ్ళ అన్నకి గొడవ వచ్చింది. గొడవ వస్తే వాళ్ళు అన్నాడంట, నేను చంపేస్తాను రా, నా అన్యాయంగా అక్రమంగా ఆ దౌర్జన్యం వచ్చి నిన్ను ఏదో ఒక రోజు నేను చంపేస్తాను అని నేను బ్రతకనేమోనని వాళ్ళు అన్నట్టుంటే ఈయనేమో ప్రార్థనకి వెళ్తాడు, ఆయనేమో ప్రార్థనకి వెళ్తాడు. ఈయన అన్నాడంట, దేవుడే చూసుకుంటాడే, నువ్వు నన్ను చంపడం కాదు, దేవుడు నన్ను చంపాలంటే ఎవరు బ్రతికించినా ఇంకెవరి వల్ల కాదు, కాబట్టి దేవుడు నన్ను బ్రతికిస్తాడు అనే విశ్వాసం నాకు ఉంది, చూసుకున్నామని అనేసాడు, వెళ్ళిపోయాడు. కానీ ఒక రోజున అన్ని జనులకి మనసులో పాపం అలాగే ఉండిపోతుంది. క్రైస్తవులకి కాస్త కోస్త ప్రేమ ఉంటది కానీ అన్ని జనులకి కాస్త పాపము అలాగే ఉండిపోతుంది. ఆయన పాపం లోపల పెట్టేసుకున్నాడు. ఈ యొక్క క్రైస్తవుడు అయితే మర్చిపోయాడు ఆ మాటని, లోపల పాపాన్ని అలాగే పెట్టుకున్న సంవత్సరం అయిపోతుందట. ఒక రోజున ఏదో ఒక రకంగా తన యొక్క తమ్ముడిని చంపేయాలని అన్న ప్లాన్ చేశాడు. ఆ చెరువు గట్టికి వెళ్ళే మార్గంలో కొంతమంది గోండాలను అక్కడ పెట్టి కత్తులిచ్చి చంపేయడం మా తమ్ముడని పెట్టించాడంట. పెట్టిస్తే ఆ రోజు వెళ్ళి తన తమ్ముడు మరలా ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేస్తే వాళ్ళ తన యొక్క శత్రువులు ఫోన్ చేశాడంటే, ఎలా చంపలేదేంట్రా, మా తమ్ముడు మరలా ఇంటికి వచ్చేసాడు క్షేమకరంగా. ఏంటి అని అంటే, అయ్యా ఇదిగో మీ తమ్ముడిని చంపేద్దామని మేము కత్తులిచ్చుకుని అలా నక్కి నక్కి చూస్తూ ఉండగానే ఆయన ఒక్కడు వస్తే చంపేద్దాం గాని ఆయన వెనకాల 100 మంది సైన్యం వస్తున్నాయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మేమేమో 5గురమో 6గురమో ఉన్నాం, ఆయన వెనకాలేమో 100 మంది వచ్చేస్తున్నారు, మేము ఎక్కడ చంపుతామని ఇంకా పొలాలు గట్లంట మా యొక్క బట్టలు ఉడిపోయేటట్టు పరిగెత్తామయ్యా అని చెప్పారట. ఏమండి? చంపేద్దామని ప్లాన్ చేసి వెనకాల ఎంతమంది వచ్చారు తెల్లారుజామునని. ఒక రోజున వాళ్ళని ఏమల్లా నక్కి అలాగే చంపుదామని కత్తిరించుకుని సిద్ధపడిపోతే అదే యొక్క దర్శనాన్ని మళ్ళా తన అన్నకి చూపించాడు దేవుడు. ఆయన కదులు అలాగే నడిచి వస్తా ఉంటే వెనకాల ఒక గొప్ప సైన్య సమూహము కదులుతూ ఉన్నట్లుగా, నిలబడుతూ ఉన్నట్లుగా, ఆయనతో నడుస్తున్నట్లుగా చూడగానే కత్తి కింద పడవేసి వెంటనే తన తమ్ముడు దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి, తమ్ముడా నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పడు అని చెప్పాడట. స్తోత్రం. హల్లెలూయా. మనుషులు చంపేద్దామంటే చంపేసే దేవుడు మన దేవుడు కాదండి. మనుషుల వలన ప్రాణం పోదు, మనుషులు మనం లేని చేయలేదనే సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. కనుక దేవుడు ప్రాణం తీస్తే ఎవరు ప్రాణం పోయలేరు. దేవుడే ప్రాణాన్ని పోస్తే ఎవరు తీసే అధికారము భూమి మీద ఏ ఒక్క వ్యక్తికి లేదనే సంగతిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మూడో మాటగా దేవుని మీద ఆధారపడిన వారికి శత్రువులు లేకుండా దేవుడు చేస్తాడు. 4వ మాటను మీకు చూపిస్తాను చూడండి. దేవుడు వాక్యంలో దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 26-3-4 వచనాలు. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు
52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకోల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వృద్ధిల్ల చేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హిజ్కియా అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఉజ్జియా అనే దైవజనుడు. ఉజ్జియా అనే దైవజనుడు బట్టి అతడు 16 సంవత్సరాలకి రాజ్య పరిపాలనకు వచ్చాడట. ఏమండి, మన ఇండియా పేనల్ కోడ్ ప్రకారం చెప్పండి, 16 సంవత్సరాలు మైనారిటీ కూడా ఎడతారా? ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 18 సంవత్సరాలు ఉండాలి, ఓటు హక్కు ఉండాలి. కాబట్టి 18 సంవత్సరాలు మన యొక్క ఆ ప్రకారం ఉండాలి. కానీ 16వ సంవత్సరంలోనే దేవుడు అతనికి రాజ్యాధికారాన్ని ఇచ్చాడు. ఆయన పేరు ఉజ్జియా. ఉజ్జియా అనే ఆయనకి తన తల్లి, తన యొక్క తండ్రి, తన యొక్క కుటుంబం ఏ పాత్రము గొప్పదిగా అని చెప్పడానికి లేదు. కానీ తన తల్లి యొక్క ప్రార్థన బట్టి, తన తల్లి యొక్క ఉద్దేశాన్ని బట్టి దేవుడు సఫలీకృతం చేశాడు. 16వ సంవత్సరంలో రాజ్య పరిపాలన ఇచ్చాడు. అద్భుతమైన పరిపాలన చేస్తూ ఉన్నాడు. 5వ 4వ 5వ వచనాల్లో చదువుకున్నాం. దేవుడైన యెహోవాను అతడు ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వృద్ధిల్ల చేశాను. స్తోత్రం కలుగును గాక. ఏం చేశాడంట? దేవుడు ఆశ్రయించినంత కాలము దేవుడు వర్ధిల్ల చేశాడు. చూస్తున్నారా? ఇప్పుడు వర్ధిల్లడానికి గల కారణం ఏంటి? ఆశ్రయించాడు కాబట్టి. నేను అదే మాట తిరిగే చెప్తున్నాను. ఏమండి, ఆశ్రయించినంత కాలం వర్ధిల్లాడు. వర్ధిల్లడానికి గల కారణం ఏంటి? ఆశ్రయించాడు కదా. ఈ రోజున దేవుణ్ణి ఆశ్రయించగలిగితే మన కుటుంబాలన్నీ వర్ధిల్లుతాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆశ్రయించడం అంటే ఏంటి? పూర్తిగా దేవుని మీద ఆనుకోవడం. దేవుని మీద ఆనుకున్న వారు, దేవుని ఆశ్రయించిన వారు, దేవుని మీద ఆధారపడిన వారు, ఒకటి దేవుడు అద్భుతకరంగా రక్షణనిస్తాడు. రెండవది విడిచిపెట్టేవాడు కాదు. మూడవది శత్రువు లేకుండా చేస్తాడు. నాలుగవది దేవుడు మనల్ని వర్ధిల్లింపజేస్తాడు. మన కుటుంబాలు వర్ధిల్లితే పిల్లల వరకు చూసేటట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. 128వ కీర్తనలో వ్రాయబడినట్లుగా నీ పిల్లల్ని నువ్వు చూచేదవు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించుగాక అనే మాటలు చదువుకుంటాం. ఏమంటే నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువులెద్దులు, నీ దుక్కిటెద్దులు, మేకలు, మందలు, గొర్రెలు సమస్తం ఆశీర్వదించబడతాయని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనం చదువుకోగలుగుతాం. దేవుని ఆశ్రయించిన వారికి వ్యాపారం చేసిన అభివృద్ధి చేస్తాడు. దేవుని మీద ఆధారపడిన వారికి ఉద్యోగం చేసిన అభివృద్ధి చేస్తాడు. దేవుని మీద పూర్తిగా ఆనుకున్న వారికి దేవుడు ఏ పని మొదలు పెట్టినా పూర్తి అయ్యేటట్లుగా దేవుడు చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటే చాలు, దేవుడు అన్ని విషయాలు మనం వర్ధిల్లింపజేస్తాడు. యోసేపు అలాగే కదా వర్ధిల్లాడు. ఏమంటే దేవుని ఆశ్రయించినంత కాలము శత్రువులు లేకుండా దేవుడు రాజ్య పరిపాలన విషయంలో గొప్ప ఉన్నతమైన కృపనిచ్చాడండి. ఏ రోజున దేవుడు వాక్యం వింటున్న నీవు నేను కూడా ఎవరిని ఆశ్రయించాలి? దేవుని ఆశ్రయించాలి. అయితే ఈ ఉజ్జి అనే ఈ దైవజనుడు కూడా ఒక రోజు ఏమొచ్చిందో తెలుసా? గర్వం వచ్చేసిందట. చదువుతారా? దేవుని వాక్యం 26:16 చదవండి ఇప్పుడు. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సునందు గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠము మీద ధూపం వేయటికి యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మంది అతని వెంబడి లోపలికి పోయేది. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు స్థిరపడిన తర్వాత మనసునందు అందరికి ఎక్కడే పడిపోతాడు. చెప్పండి, అందరు ఎక్కడ పడతారు తెలుసా? స్థిరపడ్డాకి గర్భం వచ్చి పడిపోతాడు. అన్ని విషయాల్లో అతడు వర్ధిల్లుతా ఉన్నాడంట. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం వర్ధిల్లాడు. ఎప్పుడైతే అతడు స్థిరపడ్డాడు, స్టెబిలిటీ కలిగి ఉన్నాడు, అన్ని విషయాల్లో ఒక స్టాండ్, ఒక ఉన్నతమైన స్థితి కలిగి ఉన్నాడు, అతడు అప్పటి నుండి కూడా గర్విష్ఠుడైపోవడం ప్రారంభించాడు. నీ జీవితం, నా జీవితాన్ని కూడా ఒకసారి ఉదాహరణగా తెలుసుకోండి. నీకు అన్ని విషయాల్లో దేవుడు అభివృద్ధి చేస్తే గర్విష్ఠం వచ్చేద్దని దేవుడికి తెలీదా?
ఏమంటే 100 మందిని చూడండి, దీవించక ముందే పట్టుకోలే, దీవించి అసలు పట్టుకోలేమే. దీవించక ముందే పాస్ గారు మాట్లాడరు, దీవించిన తర్వాత ఇంకా అసలేమో. దీవించక ముందే అయ్యా వెళ్ళిపోయేటప్పుడు అమ్మా మీరు బరకం గుంజేసి వెళ్ళండి మర్యాద అంటే చర్చిలో ఇలా ఎందుకు కూర్చున్నారంటే బరకం చిరాకు చేసి ఆ మాటగా 2-3 మొత్తానికి పరిచయం చేసి బరకం గుంజేసి అక్కడ ఆడేసి అప్పుడు వెళ్ళండి ఇంటికి, దేవుడు మేము దీవించగా. లేకపోతే మగలు గుంజారా, దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఏమండి దేవుడు అన్ని విషయాల్లో అభివృద్ధిలోకి తీసుకుని వచ్చిన తర్వాతే ఎందుకు వస్తాడో తెలియదు కానీ ఆటోమేటిక్ గా గర్వం వచ్చి పాడైపోయిన వారు, చెడిపోయిన వారు సమాజంలో ఎంతో మంది ఉన్నారు. ఈ రోజున నువ్వు నేను కూడా అలాంటి వారుగా కనిపిస్తున్నాము, అలాంటి వారుగా ఉన్నామేమో. ఉజ్జియాని దేవుడు అభివృద్ధి పొందించాడు, ఉజ్జియాని దేవుడు దీవించాడు. అతడు యెహోవా మీద ఆశ్రయించినంత కాలము దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధిలోకి తీసుకుని వచ్చాడు. 16వ సంవత్సరంలోనే చిన్న వయసులోనే దేవుడు రాజ్యాధికారాన్ని ఇచ్చాడు. ఎంతగా ఇచ్చిన దేవుడిని స్తుతించిన ఈ వ్యక్తి మరలా దేవుడు అన్ని విషయాల్లో అభివృద్ధి పొందించిన తర్వాత మనస్సునందు గర్వించిన వాడే చెడిపోయాడు. గర్వం దేనికి సాదృశ్యం తెలుసా? చెడిపోవడానికే సాదృశ్యం, బాగుపడడానికి కాదు. బాగుపడడానికి కాదండి. చెడిపోతున్నాం అంటే ఖచ్చితంగా వాడు మనసులో ఏముంటుందో తెలుసా? గర్వం ఉంటుంది. ఎవ్వరి మాట లెక్క చేయడు, భార్య మాట లెక్క చేయడు, కుటుంబంలో తండ్రి మాట లెక్క చేయడు, పిల్లల మాట లెక్క చేయడు. కుటుంబాలు చెడిపోతున్నాయనంటే లేకపోతే వ్యక్తిగతంగా కొంతమంది జీవితాలు చెడిపోవడానికి గల కారణం ఏంటంటే అన్ని విషయాల్లో దేవుడు అభివృద్ధి పొందించిన తర్వాత ఈ రోజున చెడిపోయే స్థితిలో ఉన్నారేమో. ఒకసారి ఆలోచించి. అయితే దేవుడి వాక్యంలో ఉంటది. మరొక విషయాన్ని మీకు చూపిస్తాను ఉండండి. దేవుడి వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ లేఖనంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథం ఆశ అనే దైవజనుడి కోసం కూడా వ్రాయబడి ఉంటది. 16వ అధ్యాయం దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16:7 చదవండి. 16. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన అనాని యూదా రాజు అయిన ఆశ యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించాడు, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములను, కృషిలను, యోధీయులను గొప్ప దండే వచ్చింది కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకే యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచరించుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే జరుగును. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ ఆశ అనే ఒక రాజుగారు మనకి పరిచయం అవుతాడు. ఆశ అనే రాజుగారిని కూడా దేవుడు చిన్నకాలంలోనే ఆ రాజ్య పరిపాలనకి తీసుకుని వచ్చిన చిన్న దినాల్లోనేనండి ఏమండి అన్ని విషయాల్లో దేవుడు లోబడుతూ వచ్చాడు. కొంతకాలం అయిన తర్వాత ఈయన కూడా గర్విష్ఠం వచ్చేసింది. ఆశ అనే ఈ రాజు కూడా గర్విష్ఠుడైపోయాడు. గర్విష్ఠుడై ఏం చేశాడో తెలుసా? ఇదిగో దేవుడికి వ్యతిరేకంగా దేవుడు చేయొద్దన్న పనికి కొంతమందిని దండునట వేరే వారిని సమకూర్చుకుని వెళ్ళాడంట యుద్ధానికి. అయితే వాళ్ళందరూ ఈయనకి సహాయం చేస్తామని అన్ని విషయాల్లో తోడ్పాటును అందిస్తామని చెప్పిన వాళ్ళే హ్యాండ్ ఇచ్చి మర్యాదకి వెనకాల నుండి వెనకాలకే పారిపోయారు. వదిలేసిన తర్వాత అర్థమైంది, అమ్మో నేను దేవుని మీద ఆధారపడలేదేమో, దేవుని మీద ఆశ్రయంగా తెలుసుకోలేదేమో అని అర్థమైంది. కానీ అప్పుడైనా దేవుని మీద పూర్తిగా ఆధారపడలేదు. దానిని బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒంటిలోనంట కుష్ఠవ్యాధిని కలుగు చేశాడు. కుష్ఠవ్యాధి వచ్చేసింది. అక్కడ ఉజ్జియా కూడా మనస్సునందు స్థిరపడిన తర్వాత గర్విష్ఠుడైనందుకు అతడు దేవుడు అట్ట మొత్తెను కనుక అతడు కుష్ఠ వ్యాధి గలుడై మరణించే వరకు అదే వ్యాధితో ఉండిపోయాడు.
ఈ రోజున ఆశ కూడా అంతే, విజయాన్ని తీసుకున్నంతే. దేవుని మందిరంలో ఉన్న మనమందరం కూడా గర్విష్ఠులం అయితే ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక వ్యాధిని మన జీవితంలోనికి అనుమతిస్తారనమాట. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తిస్తే దేవుడు అందరికీ ఉపకారం చేసే దేవుడు అండి. దేవుడు అందరికి ఉపకారం చేసేది. అవును దేవుడు అందరికీ ఉపకారం చేస్తాడు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాడు. ఆశకి కాలులో ఆ జబ్బు పుట్టగానే అతడంట చాలా తక్కువ సంవత్సరాలకే చనిపోయాడు. చూస్తారా? 12 వచ్చిన చదవండి. ఆశా తన ఏలబడి యందు 39వ సంవత్సరమున పాదములో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకున్నాడు. ఎవరిని పట్టుకున్నారట? వైద్యులను పట్టుకున్నాడు. అప్పుడైనా ప్రభువా నీకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నానేమోనయ్యా. ఎప్పుడు గర్విష్ఠుడు అయిన తర్వాత అర్థమైంది అతనికి? ఏమండి, అప్పుడైనా అర్థమైందా? ఇప్పుడైనా గర్విష్ఠుడు అయినప్పటికైనా అయ్యో నేను చేసిన పాపానికి తగిన శిక్ష ఏమైంది, నేను చేసిన అపరాధానికి ఇది కారణమేమో, నా బిడ్డలకి, నా కుటుంబానికి, వ్యక్తిగతంగా ఇది నాకు శిక్షేనేమో, దేవుని పని విషయంలో నేను ఏదైనా తప్పిపోయానేమో, గర్విష్ఠుడు అయిపోయానేమో, ప్రభువా నన్ను క్షమించమనుకుంటా. అప్పుడు కూడా డబ్బులు ఉన్నాయని వైద్యుల దగ్గరికి పరిగెత్తాడు. డబ్బులు ఉన్న వాళ్ళకి వైద్యులు తప్పితే ఇంకెవరో కూడా అవసరం లేదు. డాక్టర్ దగ్గరికి అయితే జరిగింది ఏంటో తెలుసా? 39వ ఏట అతడు వైద్యులు బ్రతికించారంటే ఎవరి వల్ల కాగలిగింది? ఏ మనుష్యుడు ఏ ఒక్క వ్యక్తిని కూడా బ్రతికించలేడు. అంటే వైద్యులు బ్రతికించలేరా అని అడగొచ్చు, కానీ వైద్యుల పక్షాన నుండి బ్రతికించేది ఎవరో తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే తగిన మెడిసిన్ మన మీద పడకపోతే ఏ జబ్బు కూడా నయము కాదు. వైద్యుల చేత చాలా మంది దెబ్బలు పడిన సంగతులు పరిశుద్ధ లేఖనములు అనేకమైనవి ఉన్నాయి. కనుక వైద్యుల దగ్గరికి వెళ్ళడం కాదు, ముందేం చేయాలి? విచారణ చేయాలి, ప్రార్థన చేయాలి, దేవుని మీద ఆనుకోవాలి. డాక్టర్ హాస్పిటల్ తెగ తిరిగేసి డబ్బులన్నీ అయిపోయి కాళ్ళు చేతి వచ్చిన తర్వాత అప్పుడు తప్పితే ఇంకా దిక్కులేదని అప్పుడు ఏడుస్తాం. అప్పుడు డబ్బులు అయిపోతాయి, టైం అయిపోతాయి, ఏమండి బలం అంతా అయిపోతాయి, అన్ని ఖర్చు అయిపోయిన తర్వాత అప్పుడు అర్థం అవుతుంది. నేను అంటాను, ముందుగానే అర్థమయ్యి డబ్బులు సేవ్ అవుతాయి, రెండవది తిరిగే టైము సేవ్ అవుతుంది, మూడవది మన బలం కూడా సేవ్ అవుతుంది. మనం దేవుని సన్నిధిలో విచారణ చేయండి. ఆశ విచారణ చేయలేదు, వచ్చి సమయం దేవుడు ఇవ్వలేదు, అవకాశాన్ని దేవుడు ఇవ్వలేదు. దేవునికి వ్యతిరేకంగా దోబాత్తిని పట్టుకుని దోపం వేయడానికి, యాజకులు చేయవలసిన పనిని అతడు చేయడానికి వెళ్ళిపోయాడట. కాబట్టి దేవుడు ఆ కుష్టి వ్యాధిని జబ్బును అతనిలోనూ పుట్టించేశాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడితే దేవుడు మనం ఏం చేస్తాడు చెప్పండి? వర్ధిల్లింపజేస్తాడు. ఆధారపడకపోతే ఏం చేస్తాడు చెప్పండి? వైద్యుల చేత తెప్పలు పడేలాగా తెప్పలు పడుతున్నారా? అయితే వైద్యుల దగ్గరికి కాదు, దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రభువా నా యొక్క రోగము, నా బలహీనత, నా యొక్క స్థితి ప్రభువా అని దేవుని సన్నిధిలో అడగండి. దేవుడు తప్పక అందరికీ ఉపకారి, దేవుడు అందరికీ సహాయం తప్పకుండా చేస్తాడు. కీర్తన గ్రంథం ఆఖరి మాటగా చూపించి ముగిస్తాడు చూడండి. కీర్తన గ్రంథం 5వ కీర్తన 11వ చరణాన్ని మనం చదువుకుందాం. 5వ కీర్తన 11వ చరణం చూడండి. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుతూ కనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. ఎవరిని ఆశ్రయించిన వారు? దేవుణ్ణి ఆశ్రయించిన వారు. నిన్ను ఆశ్రయించిన వారందరూ ఏం చేస్తారంట? సంతోషిస్తారంట, సంతోషపడతారంట. ఆనందము, సంతోషము, సమాధానము ఎవరి కుటుంబాల్లో ఉంటుందో తెలుసా? దేవుని మీద పూర్తిగా ఆధారపడిన వారి కుటుంబాల్లో ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డబ్బులుంటేనా సంతోషం? ఏమండి, ఏముంటే సంతోషం? లంచం సొమ్ము ఇంట్లో ఉంటే నవ్వు రాదండి. కొంచెం సాయం పరులకు చేస్తే నవ్వే నవ్వండి, నవ్వే నవ్వండి, నవ్వండి నవ్వండి, నవ్వండి నవ్వండి అనగా నేను కలగపోతున్నాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనసారా నవ్వండి, నవ్వునిచ్చిన యేసును నవ్వే బ్రతకండి. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కొంతమందికి సంతోషం ఉండదు, నవ్వే ఉండదు. నవ్వే 6 నెలల సంవత్సరం అయిపోతుంది కొంతమంది భక్తులకి.
ఏమో నవ్వదు ఎప్పుడక్కడ మనశ్శాంతిగా, ఎప్పుడక్కడ ప్రశాంతంగా నవ్వవా? నవ్వడం కూడా ఆరోగ్యం అని అంటుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది నవ్వడం తీసిపోయి అడుగుతారు, నువ్వు కరెంట్ కొట్టి కాదులేగా. ఏమంటే చాలా మంది పెప్పర్లాగా బేతాం పంపం ఆ మొహం వేసుకుని ఎప్పుడు సీరియస్, పిల్లల దగ్గరే సీరియస్, పెద్దల దగ్గరే సీరియస్, కుటుంబంలో సీరియస్, బయటకు వెళ్ళిన సీరియస్. అమ్మాయి ఎంత సీరియస్ మెయింటైన్ చేస్తున్నాడు అంటే కారణం ఒకటే, సీరియస్ గా బతకడం అలవాటు అయిపోయిందంటే. మరి చిన్నప్పుడు నుండి ఏం చేయమంటారు? ఇప్పుడైనా నవ్వండి, సంతోషపడి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది తల్లి దగ్గరికి పిల్లలు అనడానికి భయపడిపోతారు. ఎందుకో తెలుసా? అసలు ఇప్పుడైనా ఆనందంగా దగ్గరికి తీసుకుని సంతోషిస్తూ వారిని బట్టి దేవుడిని సంతోషపడే వాళ్ళు ఎప్పుడు చాలా సీరియస్ గా నమ్మోడి దగ్గరికి ఎత్తునని చేస్తారని అనుకుంటారు. వాళ్ళు కొడుకులే, వాళ్ళు పిల్లలే. కాబట్టి మీకు చేతులు జోడించి మీ పిల్లల దగ్గర నవ్వుతూ బ్రతకండి, మీ కుటుంబం దగ్గర నవ్వుతూ ఉండండి, చక్కగా ఆనందంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని అందరినీ సంతోషంతో నింపుతాడట. ఈ సంతోషం నీకు కావాలంటే, ఈ సంతోషం నీకు కావాలంటే, నీ కుటుంబానికి కావాలంటే ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడాలి. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవుడి మీద ఆధారపడిన వారు, దేవుని ఆశ్రయించిన వారిని దేవుడు నీవే సంతోషపడేటట్లుగా చేస్తావు అని చెబుతూ వారిని దేవుడే కాపాడతాడట. ఏం చేస్తాడు? దేవుడే కాపాడతాడు. ఏమంటే ఈ రోజుల్లో కాపుదల అనేది ఎవ్వరికి కూడా లేదు. ట్రంప్ గారు తెలుసా, అమెరికా అధ్యక్షుడిగా చేసి గతించిన 5 ఏళ్లలో ఆయన కిందట 5 ఏళ్లలో ట్రంప్ గారు అధ్యక్షుడిగా చేశాడు, అమెరికా ప్రెసిడెంట్ గా. అయితే ఆయన కూడా గన్నపట్టుకుని ఏం చేశాడు తెలిసా? అప్పుడు దుర్మార్గుడు ఆయన్ని ప్రచారంలో ఉండగా కాల్ చేశాడట, చెవుకు తగిలింది, ఆయన గాలి పరచబడి కింద పడిపోయాడు. అయితే అమెరికా లాంటి దేశాల్లో గన్స్ బాగా విపరీతంగా వాడుతారు. కానీ నేనంటున్నాను, అలాంటి దేశాల్లో చాలా హై సెక్యూరిటీ ఉంటది ఖచ్చితంగా. అలాంటి దేశాల్లో పెద్ద పెద్ద అధికారులకి, గొప్ప గొప్ప నాయకులకి హై సెక్యూరిటీలో ఉంటారు. మన భాషలో చెప్పాలంటే Z+ కేటగిరీలో ఉంటారు అనమాట. అయితే ఇలాంటి ఒక ఉన్నతమైన హై సెక్యూరిటీలో ఉండే వాళ్ళు కూడా ఏమి లేదు తెలుసా? సెక్యూరిటీ లేదు, కాపుదల లేదు. ఎవరు కాపుదల ఉందండి? మన భారతదేశంలోనే చూడండి, మరణించిన రాజీవ్ గాంధీని చూసుకున్నా, చనిపోయిన వారు గొప్ప గొప్ప మహానుభావులను చూసుకున్నా, వాళ్ళెంతో గొప్ప హోదాలో తిరిగి గౌరవంగా బ్రతికి ఒక ఉన్నతమైన స్థితి కలిగి బ్రతికి మహాత్ముని చూసుకున్నా మనము ఈ రోజున వారిని స్మరించుకుంటున్నాం. ఒక్కసారిగా మనం ఆలోచన చేసి అలాంటి వారు కూడా ఏమైపోయారో తెలుసా? హత్యకి గురి కాపరచబడ్డారు. అనేక మంది చంపేశారు అలాంటి వారు. రాజీవ్ గాంధీని అలాగే చూసే ఆ తుపాకీ పెట్టి గన్ పెట్టి చంపేశారు. మన యొక్క మహాత్మా గాంధీ గారిని కూడా హత్య చేసి చంపేశారు. చాలా మంది గొప్ప మహానుభావులు ఉన్నారు, కానీ వాళ్ళు కూడా భద్రత అనేది లేదు. అయితే దేవుణ్ణి ఆశ్రయించిన వారికి దేవుడే కాపాడతాడట. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. హైదరాబాద్ లో ఒక తర్వాత ఒక ముసలావిడ, వాళ్ళ కొడుకులు అమెరికా దేశంలో జాబ్ చేస్తారు. ఒక్కొక్కరికి లక్షల రూపాయలు శాలరీ. అయితే ముగ్గురు కొడుకులు 3 అపార్ట్మెంట్లు కట్టేశారట హైదరాబాద్ 3 అపార్ట్మెంట్లు కట్టి తన తల్లిని పై అంతస్తులో పెట్టారు. పై అంతస్తులో పెట్టి, అమ్మా నువ్వు ఇక్కడే ఉండు, నీకు కావలసినవన్నీ కూడా వారందరూ కూడా చక్కగా అందిస్తారు అని వాడికి పరివారం పెట్టారు. ఆ 3 అంతస్తులు చూడటానికి ఇంచుమించు ఒక 50 మందిని పనులు పెట్టి, వాళ్ళ అమ్మగారిని చూడటానికి చక్కగా 50 మందిని చూసుకోమని చెప్పి వాళ్ళకి మంచి మంచి శాలరీస్ ఇచ్చి, ఏమంటే తగిన సమయానికి భోజనం, తగిన సమయానికి టిఫిన్ అన్ని కూడా ముందుకు వచ్చేస్తా ఉన్నాయి. చక్కగా హ్యాపీగానే ఉంది తన తల్లి. అయితే ఒక రోజున హఠాత్తుగా చనిపోయింది. ఎందుకు చనిపోయిందని ఆ పోలీసులు వచ్చి ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంటే దేని ఫలితార్థం ఏంటో తెలుసా? పాము కాటేసి చచ్చిపోయిందని తెలియదు. పాము కాట, ఇంత పై అంతస్తులోనికి పాము ఎలా వచ్చింది, ఎలాగ చచ్చిపోయిందని ఆలోచన చేస్తూ ఉంటే వాళ్ళందరూ ఇన్వెస్టిగేషన్ లో తేలిన అర్థం ఏంటంటే, ఒక రోజునంట తోటకూర ఆవిడ కట్టలు పట్టుకుని, తోటకూర కాళ్ళు పట్టుకుని పై అంతస్తుకి తన యొక్క తల్లి దగ్గరికి పైకి వెళ్ళిందట. వెళితే ఆ తోటకూర కాళ్ళలోనండి తెల్ల త్రాసు ఏదో ఉంటది, ఆ త్రాసు ఉందంట, కానీ వాస్తవానికి చూడలేదు. తీసుకుంది, అక్కడ పెట్టింది. ఆ పెట్టిన తర్వాత వారందరూ కూడా పని చేసుకుంటా ఉన్నారు, ఎవరు పనిలో వాళ్ళు ఉన్నారు. తన తల్లి అక్కడే ఉంది. ఆ పాము ఎగిరి నొసల మీద ఒక్కసారిగా నొసల మీద ఆ కాటు వేయగానే, నొసల మీద వేయగానే వెంటనే 3 ఘాట్లుగా అక్కడక్కడ ప్రాణం విడిచి చనిపోయిందంట. మొదలుగా
ఏమండి 3వ అంతస్తులో పెట్టారు, లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు, అద్భుతమైన బిల్డింగ్ లో పెట్టారు, కానీ తన తల్లికి కాపుదల ఉందా? దేవుని కాపుదల తప్ప ఎవరు ఏ మనుషుడికి ఏ కాపుదల పని చేయదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటాను, అంత పెద్ద పెద్ద అంతస్తుల్లోకే పాములు వెళ్ళిపోతే తోటకూర కట్టలో పాము ఉండడం ఏంటి, అక్కడ వెళ్ళిపోవడం ఏంటి, ఆ తల్లిని కాటేసేయడం ఏంటి, ఆ తల్లి చనిపోవడం ఏంటి? ఎంత అద్భుతమైన విషయాలు మనం అడవుల్లో దేవుడు కాపాడుతున్నాడు చూడండి. కాపుదల అనేది దేవుడు ఇవ్వకపోతే నువ్వు ఎక్కడున్నా కానీ ప్రాణహాని ఎక్కడి నుండి వస్తుందో నీకు. బైక్ మీద వెళ్ళేవాళ్ళు చనిపోతున్నారు, ఇంటికి వస్తారని గ్యారంటీ ఈ రోజు లేదు. ఎక్కడ తిరిగేవాళ్ళు మళ్ళా ఇంటికి క్షేమకరంగా వస్తారన్న గ్యారంటీ లేని ఈ దినాల్లో ఉన్నాం. అయితే నువ్వు దేవుని మీద పూర్తిగా ఆధారపడితే దేవుడు విడిచిపెట్టడం, నిన్నందరినీ కాపాడుతాడు, నన్ను కాపాడుతాడు. యేసయ్య నీ కాపుదల మనకు కావాలి. ఏమంటే ఇశ్రాయేలును కాపాడువాడు గురుగుడు మెదడుకోడు, యెహోవాయే వారిని కాపాడుననే మాట మనం చూస్తూ ఉంటాం. దేవుడే మనం కాపాడాలి. అట్టి కాపుదల మనందరికీ దేవుడి వాళ్ళని ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం. దేవుడు మనం అందరినీ ఆశీర్వదించుగాక. ఆమేన్. 5 విషయాలు చెప్పండి. దేవుడి మీద ఆధారపడిన వాళ్ళు చెప్పాలి. 1 రక్షణ కలుగుతుంది, రాజుల చేత అధికారుల చేత రక్షణ కలగదు, దేవుడే రక్షణ వేస్తాడు. 2వది చెప్పండి, విడిచిపెట్టే దేవుడు కాదు. మర్చిపోతే అలాగా. 2వ మాట ఏంటి? దేవుడు విడిచిపెట్టడు. 3వది వర్ధిల్లింప చేస్తాడు. 4వది శత్రువులు లేకుండా దేవుడు చేస్తాడు. 5వది చెప్పాలి, 5వది దేవుడు కాపాడుతాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? అందరినీ కాపాడు. ఎవరి మీద ఆనుకుంటే దేవుడి మీద ఆనుకుంటే. దేవుడి మీద ఆనుకుందాం. రక్షణ ఇచ్చే దేవుడు, ఎవడు విడిచిపెట్టకుండా మనల్ని కాపుదలించే దేవుడు, 3వది వృద్ధిలింపజేసే దేవుడు, శత్రువులు లేకుండా చేసే దేవుడు, 5వది కాపాడే దేవుడు. ఇటు దేవుడు మనం కావాలంటే విశ్వసించి వచ్చిన మాటగా ప్రార్థన చేసుకుందాం. తను ఉంచుతాం. దేవుని మాటలు మన వెనుకల్లో దేవుడుగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా నీ కాపుదల కావాలి, మా కుటుంబానికి కావాలి, భద్రత క్షేమం కావాలి ప్రభువా, నీ రక్షణ కావాలి. రక్షణ లేక పడిపోతున్న వారు ఎంతో మంది అయ్యా, భయంకరమైన నరహంతులుగా, తాగుబోతులుగా, భయంకరమైన లోకములు